ఈరోజు రాజధాని నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే వంగరమండలం సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే టీడీపీ కోట మురళీమోహన్ గారు. మనతో పాటు కోట మురళీమోహన్ గారు ఉన్నారు. ఏ కార్యక్రమాలని చెప్పి ఒకసారి మాటలో విందాం. సార్ చెప్పండి సార్, ఏ కార్యక్రమంలో పాల్గొన్నారు? ఈ రోజు రైతుల విషయాల్లో కూడా శుభసూచకమని చెప్పుకోవచ్చు. నీరు విడిచిపెట్టం ఏం చెప్పి ఈరోజు మనం వంగర మండలంలో అరసాడులో 2 కోట్ల రూపాయలతో ఒక పీహెచ్ సెంటరు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఆ గ్రామం సంబంధించిన మరి మొత్తం అందరూ కూడా కొత్తగా ఒక 200 మంది తెలుగుదేశం పార్టీలో కూడా చేరడం జరిగింది. కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. అలాగే అక్కడున్న అభివృద్ధి కార్యక్రమం కూడా అందరూ కూడా చర్చించడం జరిగింది. ప్రజలందరూ కూడా హర్షించడం జరుగుతుంది. ఈరోజు ఆ అభివృద్ధిని చూసే 200 మంది ఈరోజు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మడ్డు వలస ప్రాజెక్టులో మరి నీరు తక్కువగా ఉన్నప్పటికీ రైతులతో చర్చించి మరి కలెక్టర్ గారు అధికారులతో అందరితో చర్చించి ఒక 15 డేస్ సంబంధించిన వాటర్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. దానికి మడ్డు వలస ప్రాజెక్టు ఈ 70 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఈ విధంగా రాలేదు. ఏదైతే ఎల్నో ఈ వచ్చిన ఎఫెక్ట్ వల్ల వాటర్ మరి అక్కడికున్న ఉపనదుల నుంచి వాటర్ తక్కువగా రావడం, వేగావతి నుంచి కానీ సువర్ణముఖి నుంచి నీరు తక్కువ రావడం జరుగుతుంది. ఈ 15 రోజుల్లో ప్రకృతి డెఫినెట్గా ఇస్తుంది, వాటర్ ఇస్తుందని మేము నమ్ముతున్నాం. అలాగే దానికి టోటల్గా ప్రాజెక్టు 3.37 టీఎంసీలో ఈరోజు ఉన్నది 1.28 టీఎంసీ ఉంది. అందుకోసం దాన్ని కూడా రైతులతో చర్చిస్తున్నాం. అన్ని విధాలా జాగ్రత్తగా వాటర్ వాడుకున్నాను కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు మెగా పేరెంట్స్ డే కదా, అందుకోసం వంగర్లో ఈరోజు ఈ కార్యక్రమం మరి వంగర్ హై స్కూల్లో పెట్టడం జరిగింది. చక్కగా పిల్లలు కూడా ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు. మరి ఈరోజు చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఏదైతే కమిట్మెంట్తో లోకేష్ బాబు గారు విద్యాశాఖను ముందుకు తీసుకెళ్తున్నారో ఆ రిజల్ట్స్ ఇప్పుడు కనబడుతున్నాయి. అలాగే ఆ భోజనంలో ఒక స్పెషల్గా ఉండడం, పిల్లల తల్లిదండ్రులతోని అలాగే ఈ టీచరు పేరెంటు మీటింగ్లు చాలా ఉపయోగపడుతున్నాయి. సో చాలా సంతోషంగా ఉంది. ఇది ఇలా చూసుకున్నట్లయితే ఏదైతే రాజా నియోజకవర్గం సంబంధించి మాజీ మంత్రివర్యులు కోండ్ర మురళీమోహన్ గారు అయితే ఈరోజు చూసినట్టు వంగరమండలం పర్యటించే పరిస్థితి కనిపించింది. అరసాడ గ్రామంలో 2 కోట్లతో విలువ చేసే నిధులు చేసి అయితే మాత్రం ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అయితే శంకుస్థాపన చేసే పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా ఏదైతే మొడ్డువలకు సంబంధించి కుడికాల ఉందో ఈ రోజు రైతులకైతే శుభసూచకమని చెప్పుకోవచ్చు. ఈ రోజు కుడికాల ద్వారా అయితే నీరు విడిచిపెట్టే పరిస్థితి ఎప్పుడు లేని విధంగా కరువు పరిస్థితి రావడంతో అయితే మాత్రం మడ్డువలస నీటి మట్టం తక్కువ ఉన్నప్పటికీ 15 రోజులు సరిపడా అయితే మాత్రం కొన్ని వేల ఎకరాలకు రైతులకైతే ఈరోజు నీరు అందించే పరిస్థితి కనిపించింది. ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీద ఓపెన్ చేసి చెప్పే పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా ఏదైతే ఈరోజు తల్లిదండ్రులు దినోత్సవ సందర్భంగా ఏదైతే ఏపీ ప్రభుత్వం అయితే ఒక బృహత్తమైన కార్యక్రమం చేపట్టిందో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం, ఈ సమావేశంలో పాల్గొనైతే మాత్రం కార్యక్రమం పాల్గొనైతే పిల్లలు మంచి భవిష్యత్తు ఉండాలి, మంచిగా ఉండాలని చెప్పేసి ఏదైతే విద్యాశాఖ మంత్రి ప్రతి స్కూల్లో ఇటువంటి కార్యక్రమాలు చేపడితే పిల్లలకి తల్లిదండ్రులకి అయితే మాత్రం బాండింగ్ ఏర్పడైతే మాత్రం మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి చెప్పే పరిస్థితి కనిపించింది. వంగరమండలం నుంచి సురేష్, ఆర్టీవీ.